హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్. ఈ ఇన్హెరిటెన్స్ ఏంటి అంటే, మనం ఎగ్జాంపుల్ కింద పేరెంట్స్ అండ్ రిలేషన్షిప్ తీసుకుంటే, పేరెంట్ కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ వాళ్ళ సన్కి ఎట్లా సంక్రమిస్తాయో, అట్లనే పేరెంట్ క్లాస్లో ఉన్న డేటా మెథడ్స్ ఇవన్నీ చైల్డ్ క్లాస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది మామూలుగా చెప్పడానికి ఎగ్జాంపుల్. పేరెంట్ క్లాస్లో పేరెంట్ ఎంత ఆస్తి సంపాదిస్తాడో అది చైల్డ్ కూడా వస్తుంది. అలాగే పేరెంట్ క్లాస్లో ఎంత సంపాదించినా చైల్డ్ క్లాస్కి వస్తుంది. ఇది ఎగ్జాంపుల్. మనం ప్రాక్టికల్గా చూద్దాం. మీకు ప్రాక్టికల్గా చాలా క్లియరిటీగా అర్థమవుతుంది. నేను క్లాస్ తీసుకున్నా, క్లాస్ ఏ అని. అండ్ క్లాస్ ఏ అని తీసుకొని నేను ఒక స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నా. స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చా. ఈ స్ట్రింగ్ ఏ వాల్యూ నేను ఇచ్చాను. అండ్ ఏబి అని ఇచ్చాను. పబ్లిక్ స్ట్రింగ్ ఏబి ఈక్వల్ టు నాని అని ఇచ్చా. ఇది ఒక డేటా. అండ్ ఒక మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ పబ్లిక్ వైడ్ m1 అని ఒక మెథడ్ కూడా ఇచ్చా. ఈ మెథడ్లో నేను ఒక చిన్న స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. console dot write line dot hello world అని ఒక మెథడ్ అయితే తీసుకున్నా. అండ్ నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. క్లాస్ బి. దీంట్లో ఇంకో మెథడ్ అనేది నేను చేస్తున్నా. మెథడ్ ఏంటి అంటే వైడ్ m2 అనే మెథడ్. ఇది ఇక్కడ console dot write line hello world అని ఇంకో మెథడ్ ఇది. అండ్ నేను మెథడ్లో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. hello world is a child class method 2 అని ఇచ్చాను దీనికి. అండ్ ఇక్కడ కూడా సేమ్ పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అని ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేసి ఈ 2 మెథడ్స్ని ఆపరేట్ చేస్తాం అనుకుంటున్నాను. అండ్ ఇదొక సి. అండ్ దీంట్లో ఒక మెయిన్ మెథడ్ రాస్తాం అనుకుంటున్నా. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది చాలా చిన్న టాపిక్స్ ఇవి. ఈ చిన్న టాపిక్స్ ఏంటంటే, మనం ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఏబి అనే డేటాని అండ్ ఒక మెథడ్ని రాసుకున్నాం. ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న డేటాని ఈ చైల్డ్ క్లాస్లో ఎట్లా
ఇన్స్టాల్ చేయాలి. అంటే ఎట్లా పంపాలి ఈ డేటాని దీంట్లోకి ఎట్లా పంపాలి అంటే సింపుల్గా ఇన్హెరిటెన్స్ యొక్క కీవర్డ్ అయిన డబల్ ఈ చిన్న ఈ డాట్స్ 2 డాట్స్ మధ్య ఇవ్వాలి. ఇది ఇక్కడ ఇది ఇట్లా ఇస్తే దీంట్లోంచి ఏ అండ్ ఏ డబల్ డాట్స్ వాట్స్ ఇస్ ద మీన్ దట్ డబల్ డాట్స్ చూద్దాం సార్ ఏంటి డబల్ డాట్స్ అనేవి. అండ్ కాలన్ ఇది కాలన్ ఈ కాలన్ బి కాలన్ ఏ అని ఇచ్చామంటే ఏలో ఉన్న డేటా అంతా బీలోకి అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం వేరే క్లాస్లో ఆ డేటాని యూజ్ చేసుకుందాం. అండ్ బి అండ్ ఆబ్జెక్ట్ ఓబి ఈక్వల్ టు న్యూ బి నేర్చుకున్నాం. అండ్ ఓబి డాట్ m1 మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. m1 మెథడ్ వచ్చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్, అది చైల్డ్ క్లాస్లో కూడా అవైలబుల్ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అండ్ ఓబి m2 కూడా చైల్డ్ క్లాస్లో ఉంది. అండ్ ఏ మనం ఒకటి మిస్ చేసాం, అదే పేరెంట్ క్లాస్లో ఉన్న ఈ ఏబిని కూడా నాకు కావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు. అది ఎట్లా అంటే అది ఆ వాల్యూని కూడా ఆబ్జెక్ట్ ద్వారానే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే బీలో బి అనే క్లాస్లో ఏ అనే పేరెంట్ క్లాస్లో డేటా మొత్తం బి అనే క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇప్పుడు వాడుతున్నాం. అది మీరు గుర్తించాలి. అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అండ్ దీంట్లో నేను ఇస్తున్నాం మై నేమ్ ఈజ్ అని చెప్పేసి ఓబి డాట్ ఏబి అని ఇచ్చేసాను. సరే ఇది రన్ చేద్దాం. చూడండి, హలో వరల్డ్ పేరెంట్ క్లాస్ మెథడ్ 1 పేరెంట్ క్లాస్లో మెథడ్ 1 అనేది ప్రింట్ అయింది. అండ్ మై నేమ్ ఈజ్ నాని అనేది ప్రింట్ అయింది. హలో వరల్డ్ అండ్ చైల్డ్ క్లాస్ మెథడ్ 2 కూడా ప్రింట్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ మెథడ్ ఈ పేరెంట్ మెథడ్ నుంచి చైల్డ్ మెథడ్ అన్ని పేరెంట్ మెథడ్ ఉన్న డేటా అంతా మనం వాడుకున్నాం. ఇట్లయితే మనం చేయొచ్చు. ఇదైతే ఇన్హెరిటెన్స్ టాపిక్. అండ్ నేనైతే క్లారిటీగా అర్థం అయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఏ గ్రేట్ డే.